ఈ మధ్య ఖైనీలు, గుట్కాలు, జర్దా కిళ్ళీలు తినేటువంటి వారి సంఖ్య పెరుగుతోంది. ముందు సరదాకో లేకపోతే స్నేహితుల ఒత్తిడి వలన ప్రారంభించి తర్వాత వ్యసనంగా మారిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. అంతేకాదు క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది అని చెప్పి తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా పొగాకు ఉంటుంది. పొగాకులో నికోటిన్ ఉంటుంది. ఇది మత్తుని కలిగిస్తూ ఉంటుంది. దీంతో త్వరగా వ్యసనానికి బానిసలవుతూ ఉంటారు. అలాగే జర్దా కిళ్ళీల్లో వినియోగించేటువంటి సున్నం పొగాకులోని నికోటిన్ విడుదల చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. దీనివల్ల మత్తు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల నోటిలో ఉండేటువంటి శ్లేష్మపు పొరలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కొంతమందిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గొంతు క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, ప్యాంక్రియాజ్ క్యాన్సర్ లాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా కొంతమందిలో ఉంది. అలాగే జీర్ణ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నోటిపూత వచ్చేటువంటి అవకాశం ఉంది. గుండె జబ్బులు, అట్లాగే స్ట్రోకు, దంత సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం కొంతమందిలో ఉంటుంది. కాబట్టి ఖైనీలు, గుట్కాలు, జర్దా కిళ్ళీలు వంటివి తినకూడదు అని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.